దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం ఇచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు వాక్యాంశం, దేవుని సహాయము పొందాలంటే ఏం చేయాలి? వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి, సూరులలో యెహోవా నాకు సహాయం చేయ వచ్చెను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులరా, మన జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు, కష్టాలు, భయాలు, ఇబ్బందులు, ఇరుకులు రాక తప్పవు. ఇవి మన ఆరోగ్య సమస్యల వల్ల కానీ, ఆర్థిక సమస్యల వల్ల కానీ, కుటుంబ సమస్యల వల్ల కానీ, మన ఒంటరితనం వల్ల కానీ, మన బంధువుల ద్వారా కానీ రావచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరో ఒక సహాయాన్ని కోరుతూ ఉంటాం. మరి ఎవరి సహాయం నిజమైన సహాయం? ఎవరు సహాయం చేస్తే మనం ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడగలం? ఇక్కడ సందర్భాన్ని చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను వినకపోవడం చేత కానాను రాజు చేతి కిందకి వారు బానిసలుగా వెళ్ళారు. యాబీను కానాను రాజుగా ఉన్నాడు. ఆ కానాను రాజు కింద సైన్యాధిపతిగా సిసేరా అనే వ్యక్తి ఉన్నాడు. వీరు ఇశ్రాయేలు ప్రజలను బహు బానిసత్వంలోనికి, బాధలకు గురి చేయడం వల్ల వారు దేవునికి మొరపెడతారు. యెహోవాకు మొరపెట్టడం వల్ల యెహోవా వారి మొరని విని ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా దెబోరా అనే స్త్రీని ఎన్నుకొని, మరి సైన్యాన్ని నడిపించడానికి బారాకును ఎన్నుకొని, ఈ దెబోరా బారాకు ద్వారా కానాను రాజు కింద బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించే క్రమంలో దేవుడు వారికి సహాయం చేసి ఆ యుద్ధంలో దెబోరా బారాకులకు విజయాన్ని కలుగజేయడం ద్వారా ఇశ్రాయేలు ప్రజల కష్టాలకు వారు ముగింపుని పలుకుతారు. ఈ జయము కేవలము దేవుని సహాయం వల్ల వచ్చింది అని వారు స్తుతి కీర్తనలు పాడుకుంటూ ప్రభుని స్తుతించే సందర్భం. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా దేవుడు మనకు సహాయకుడు. ఆయన సహాయం చేస్తే మనం విజయం సాధిస్తాం. ఆయన సహాయం చేస్తే మనము గొప్ప స్థానంలో నిలబడతాం. ఆయన సహాయం చేస్తే మన కన్నీళ్లు తుడవబడతాయి. ఆయన సహాయం చేస్తే మన ఒంటరితనము పారిపోద్ది. ఆయన సహాయం చేస్తే మన ఇబ్బందులు పారిపోతాయి. ఆయన సహాయం చేస్తే మన బంధకాలు తెగిపోతాయి. ఆయన సహాయం చేస్తే మనకున్న ప్రతి కష్టము, కన్నీళ్ళు తొలగించబడతాయి మన నుండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సహాయము పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యంలో ఉన్న అమూల్యమైన వాక్య భాగంలో ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు మనం చదివినట్లయితే, దేవుని సహాయము పొందాలంటే మనము దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇశ్రాయేలు ప్రజలు మరి యుద్ధం చేసే ముందు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అక్కడ అనేక మంది ఇశ్రాయేలు ప్రజల కంటే ఎక్కువ సైన్యము వారి శత్రువులు నిలబడి ఉంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4-5 రాజులు కలిసి ఊకుమ్ముడుగా మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నప్పుడు అక్కడ వారందరూ కూడా దేవుని సన్నిధిలో నమ్మకం ఉంచి దేవుని సహాయాన్ని కోరుతారు. అయితే ఇశ్రాయేలు ప్రజల తరపున ఆ దేవాది దేవుడు వారి యుద్ధములో తోడుగా ఉండి వారికి సహాయం చేసి ఆ యుద్ధంలో విజయం కలుగజేయట్లుగా దేవుని కృపను తోడుగా ఉంచుతాడు. దేవుడి సహాయం చేస్తాడు. దేవుని సహాయం వలన వారు యుద్ధములో విజయాన్ని సాధిస్తారు. ప్రియ సహోదరి, నీవు దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే నీ ముందు ఎంత పెద్ద యుద్ధం ఉన్నా, నీ ముందు ఎంతమంది శత్రువులు ఉన్నా, నీ మీదకి ఎంతమంది యుద్ధం చేయడానికి వచ్చినా, నీ ముందు ఎంత దేవుడు నీకు సహాయిగా ఉండి నీవు ఆయన మీద నమ్మకం ఉంచావు గనుక ఆయన ఆ యుద్ధంలో నీకు విజయాన్ని ఇస్తాడు. రెండవ అంశము మత్తయి సువార్త 15వ అధ్యాయం 25 వచనం. ప్రార్థన. దేవుని సహాయం పొందాలంటే ప్రార్థన చేయాలి. కానాను స్త్రీ తన కుమార్తెను స్వస్థపరచమని దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని దేవుని సహాయాన్ని పొందింది. ఆ స్త్రీ సహాయము కోరడం ద్వారా ప్రభువారు ఆమెకు సహాయం చేసి తన బిడ్డను స్వస్థపరిచాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజే మీరు దేవుని సహాయం కోరండి. దేవుడు మీ రోగముల నుండి మీకు విముక్తిని కలుగజేస్తాడు, మీకు సహాయం చేస్తాడు.
ఈ లోకంలో నీకు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఒకవేళ నీ బంధువులు సహాయం చేయకపోయినా, నీ తల్లిదండ్రులు సహాయం చేయకపోయినా, నీ అన్నదమ్ములు సహాయం చేయకపోయినా, నీ అక్క చెల్లెలు సహాయం చేయకపోయినా, నీ ఇరుగువారు, నీ పొరుగువారు నీకెవరు సహాయం చేయకపోయినా, ఈరోజే నీవు నమ్మిన ప్రభువు నీకు సహాయం చేయడానికి నీ పక్షాన నిలబడతాడు. కానాను స్త్రీ దేవుని సహాయం కోరింది, ప్రార్థన చేసింది, మొరపెట్టింది. దేవుడు తన బిడ్డను బ్రతికించి స్వస్థపరిచి గొప్ప సహాయాన్ని అందించాడు. ఈరోజు దేవుడు మీకు మీ కుటుంబంలోకి ఆయన సహాయము అందించును గాక. ఆయన మిమ్ములను మీ కుటుంబంలోను ఉన్న ప్రతి బలహీనతను తొలగించి మీ అనారోగ్యముల నుండి మీకు విముక్తి కలుగు చేయును కాక. మూడో అంశం, కీర్తన 115:11. యెహోవాయందు భయభక్తులు గలవారికి ఆయన సహాయం అందిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ఇరుకులోను నీ ఇబ్బందులను ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు భయంకరమైన స్థితిలో పడిపోతే ఆ స్థితిలోంచి దేవుడు నీ చేపట్టుకొని పైకి లేవనెత్తుతాడు. నీవు పాపంలో పడిపోయినా, శాపంలో పడిపోయినా మరి దేవుడు నీకు సహాయాన్ని అందిస్తాడు, నీవు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. నాలుగవ అంశము, తన్ను తాను తగ్గించుకున్న వాడికి దేవుడు సహాయం చేస్తాడు. యెషయా గ్రంథము 41:14. నీవు దేవుని సహాయము మరి పొందుకోవాలంటే దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎలాగూ మరి దేవుని సన్నిధిలో ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి, ఆయన యందు భయభక్తులు కలిగి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన సన్నిధిలో నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు విజయం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, స్వస్థతనిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మరి దేవుని సహాయం నీకు కావాలా? అయితే ఈరోజే ఇప్పుడే ఆయన సన్నిధిలో నమ్మకం కలిగి ఉండు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, నిన్ను నీవు తగ్గించుకో, దేవుని సహాయం కోరు. దేవుడు మీకు సహాయం చేసి ప్రతి సమస్య నుంచి, భయం నుంచి, కష్టం నుంచి, ఇబ్బంది నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించి మీకు సహాయం చేస్తాడు. అలాగూ దేవుడు మిమ్మల్ని దీవించి సహాయం చేసి ఆదరించి కాపాడునుగాక. ఆమె ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, మీ సహాయం పొందాలంటే మేమేం చేయాలి అనే విషయములను ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా ప్రభా మేము అనేక సత్యములను గ్రహించి ప్రభా మీ సహాయం కోరుతూ ఉన్నాం. మీ సహాయం మాకు, మా పిల్లలకు, మా కుటుంబానికి మెండుగా దయచేయండి. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం కలుగు చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.